అందుకోళ్ళ. యాక్చువల్లీ ఈరోజు బ్లాగ్ ఏం చెప్పు. ఈరోజు ఒక టెంపుల్కి వెళ్తున్నాం మేము. ఇక్కడే వైజాగ్ దగ్గరలోనే ఉంటుంది, స్టీల్ ప్లాంట్ రోడ్లో దాటాక ఉంటుంది. యాక్చువల్లీ మేము కూడా చూడటం ఏంటంటే ఇప్పటివరకు రీల్స్లోనే చూసాము. అది ఒక వినాయకుడు గుడి అనమాట. సో సరదాగా ఎక్స్ప్లోర్ చేద్దాము అండ్ మాతో పాటు మీరు కూడా చూస్తారు ఒక బ్లాగ్ చేస్తే అని చెప్పేసి స్టార్ట్ చేసాము. సో వెళ్దామా? స్టార్ట్ అవుదాం. ఇప్పటికీ లేట్ అయింది. యాక్చువల్లీ టైం వచ్చేసి 3:30 అయిపోయింది. మేము 3కి స్టార్ట్ అయితే ఒక గంట జర్నీ ఉంటుంది. సో లైక్ 4:30కి వెళ్ళచ్చు. 4:30కి యాక్చువల్లీ టెంపుల్ ఓపెన్ అయిపోతుంది. సో రిటర్న్ కూడా ప్లాన్ చేసుకుంటే బీచ్కి వెళ్దాం అనుకున్నాం. బట్ చూడాలి టైం ఎంత వరకు ఉందో, ఎంత అవుతుందో, వెళ్ళినప్పటికి ఎంత అవుతుందో. సరే అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో పెట్రోల్ కోసం అని చెప్పి ఆగాము. ఎండ మాత్రం ఒక లెక్కల్లో ఉంది, చాలా ఎక్కువ ఉంది ఎండ. చూడాలి ఎలా ఉంటుందో ఈ రైడ్. సో మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే క్లైమేట్ కూడా చాలా బాగుంది. స్టార్ట్ అయినప్పుడు అయితే చాలా ఎండలు ఉంది, కానీ ఇప్పుడు చాలా బాగుంది. యాక్చువల్లీ నేనైతే చాలా భయం పడ్డాను, ఎందుకంటే ఎండ కదా. ఇప్పుడు మనం స్పీడ్ గా అంటే దగ్గర 30-35 km వెళ్ళాలి. అలాంటిది ఒక్కసారిగా క్లైమేట్ చాలా అంటే చాలా మారుతుంది, చల్లగా ఉంది. సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ అయితే మాత్రం స్టీల్ ప్లాంట్కి దగ్గరలో అనుకున్నాం, కానీ స్టీల్ ప్లాంట్కి కొంచెం లాంగ్లోనే ఉంది. దట్టు టెంపుల్ ఏంటంటే రైట్ సైడ్లో ఉంటుంది. మనం స్టీల్ ప్లాంట్ నుంచి వెళ్ళే రూట్లో 1 km ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ యూటర్న్ చేసుకొని రావాలి. సో అది కొంచెం లాంగ్ అయింది. ఇక్కడైతే టెంపుల్కి వచ్చేసాం. సో ఏంటంటే అలా చుట్టూ తిప్పి మా చెల్లి ఇక్కడికే తెచ్చింది. జోక్స్ అపార్ట్, మేమైతే టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము సక్సెస్ఫుల్ గా, ఇంత వర్షంలో కూడా. యాక్చువల్లీ మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ఎండ ఉంది. ఎండ్రా బాబు, ఎండలో వెళ్ళాలా అనుకున్నాం, కానీ దేవుడు మాకు అనుగ్రహించాడండి. వచ్చే టైంకి వర్షం పడింది. మధ్యలో ఆగి 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 అట్లీస్ట్ ఫైనలీ గుడికి అయితే ఒక ఆంటీ కనిపించారు. ఆంటీ ఏం చెప్పారు అనుకుంటున్నారు? ఆవిడ అన్నారు అక్కడ ఏదో చెట్లు ఉన్నాయంట, లైక్ మన జన్మ నక్షత్రం బట్టి చెట్లు ఉంటాయంట. అంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క నక్షత్రం పేరు పడతారంట. లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది, మస్ట్ విజిట్ ప్లేస్ అయితే అని చెప్పొచ్చు. ఇక్కడ గురూజీ గారి కోసం కూడా ఉంది. ఇప్పుడు గణపతి వనంలోకి ఎంటర్ అవుదాం మనం. ఇటు సైడ్ అయితే ఇక్కడ పార్కింగ్, ఇందాక చెప్పినట్టు అక్కడ ఒక పార్కింగ్ ఇచ్చారు, ఇక్కడ ఒక పార్కింగ్ ఇచ్చారు. సో ఇక్కడ పార్కింగ్, వేటో పార్కింగ్ అని చెల్లి చెప్పినట్టు. అండ్ ఇట్లా గణపతి వనం అని ఉంది కదా, సో మనం ఇట్లా ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. మనం ఇలా లోపలికి ఎంటర్ అయినప్పటికీ బోత్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్లో కూడా వినాయకుడు దర్శనం ఇస్తారు 32 అవతారాల్లో. ఈ టెంపుల్ ఏంటంటే స్వయంగా ఇక్కడ నేచర్లోనే వెలిసారు ఈ గణపతి స్వామి. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ అయితే మాత్రం పొల్యూషన్కి దూరంగా, నేచర్కి దగ్గరగా ఉంటుంది. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ చిన్న నాయిస్ కూడా వినబడదు. ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని ఒక నిండు కొబ్బరికాయ కానీ కొబ్బరి బొండం కానీ అక్కడ కడితే మనం కోరుకున్న కోరిక ఒక 18 daysలో నెరవేరుతుందంట. ఇక్కడ విశిష్టత అది. మన కోరికలను తీర్చి మన చింతలను తొలగించే స్వామియే ఈ చింతామణి గణపతి స్వామి. మీరు కూడా దర్శనం చేసుకోండి. సో వీడియో అయితే కొంచెం లెంగ్త్ అయితే ఉంటుంది, కానీ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా అన్నీ తెలుస్తాయి. గుడి కూడా చాలా బాగుంది, వర్త్. ఎందుకు స్కిప్ చేయకుండా చూడండి అంటున్నా అంటే, మేము రాశి ఫలాల వనం అనేది వీడియో తీసాము, ప్రతి చెట్టుకి వీడియో తీసాము. సో ఎవరన్నా రాలేని వాళ్ళు ఉంటారు కదా, కొంచెం లైక్ వేరే ఊరు వాళ్ళని వాళ్ళ చెట్టుని చూసుకుని అన్నం పెట్టుకుంటారు అని చెప్పి వీడియో అయితే తీసాము. సో అందుకనే స్కిప్ చేయకుండా చూసేయండి. రాశి నక్షత్ర వనం అంట. ఇప్పుడు దీని లోపలికి వెళ్దాం. అదే చెట్లు అని చెప్పాం కదా, అదే ఇది. మన నక్షత్రం బట్టి చెట్లు ఉంటాయంట ఇక్కడ. సో అవి కూడా చూద్దాం. ఇటు సైడ్ ఉన్నది గురువు నిలయం అంట. అంటే ఇప్పుడు రాశి ఫలాల్లోకి వెళ్ళిపోయింది. అదే రాశి ఫలాలు కాదు పాప, రాశి వనం. చూసారా, డు నాట్ ప్లక్ ఫ్లవర్స్, పువ్వులు. లొకేషన్ చాలా బాగుంది. యాక్చువల్లీ అన్ని చోట్ల కూడా చూడు, వీళ్ళు ఎక్కువ ఫ్లవర్ సెటప్ ఎక్కువ చేశారు. డోర్ మొత్తం వనం అన్నారు. రాశి నక్షత్ర వనం అని చెప్పారు కదా, చూడండి ఎంట్రన్స్ రావడం నాదే వచ్చింది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఏంటిది అడవి మామిడి. సో నక్షత్రం హస్త నక్షత్రం. నా నక్షత్రం ఏంటన్నది మీకు తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికి. సో నా చెట్టు ఇదేనండి. నేను చుట్టూరుగా తిరిగేసి దండం పెట్టుకుంటాను. ఈలోపు మా చెల్లి మొత్తం మీకు ఇంకా వేరే చెట్లను చూపిస్తే చూడండి. ఇదిగోండి ఇక్కడైతే ఇగో విగ్రహాలు ఉన్నాయి. ఈ పార్క్ లా ఉంది. ఈ పార్క్ లో మొత్తం విగ్రహాలే ఉన్నాయి.
విగ్రహాలు అండ్ చెట్లు కూడా ఉన్నాయి. ఇది పార్క్ కాదు, వనము. వనము ఇంగ్లీష్ అండ్ తెలుగు. అట్లా మా శివయ్య ఉన్నాడు అక్కడ. శివయ్య చాలా బాగున్నారు. శివయ్య అందంగానే ఉంటాడు. అవును. సో ఇట్లా వస్తే ఇక్కడ రాశిలు, కర్కాటక నక్షత్రాలు అన్నీ ఉన్నాయి. చూపిస్తాను ఫాస్ట్ కదా. ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు ఉంటే అదిగోండి మీ చెట్టు ఇదే. అండ్ సింహరాశి అయితే ఇక్కడ ఉంది చెట్టు. సింహరాశి చెట్టు అంటే ఇది. సో అట్లా చూపిస్తాను, మీరు లైన్గా చూసేయండి. కన్యరాశి నాదే. కన్యా రాశి, కన్యా. కాకపోతే మన నక్షత్రం ఇంకో లేదు యాక్చువల్లీ. ఉన్నది హస్త చిత్త 1, 2 పాదాలు నాదే. ఈ నక్షత్రం నాదే, ఈ చెట్టు నాదే. నేను దండం పెట్టుకుంటాం. సో నా ఉన్న దోషాలన్నీ పోవాలి దేవుడా. అబ్బా గుచ్చుకుపోతుంది చెట్టు. భక్తి శ్రద్ధలతో మీరు కూడా మీ చెట్టు కనిపిస్తే దండం పెట్టుకోండి. మీకు దోషాలు కూడా పోవాలని మేమిద్దరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మా అక్క దొరికేసింది, నాది ఎక్కడుందో మనం వెతుక్కుందాం. శుక్రుడు బుధుడు అంట నవగ్రహాలు ఇవి. ఎస్, అవి నవగ్రహాలే. దండం పెట్టుకోండి. లైక్ సర్పదోషాలు అవి ఉంటాయి కదండి, వాళ్ళకి ఈ నవగ్రహాల చుట్టూనే తిరగమని చెప్తారు ఎక్కువ. ఇది తులారాశి వాళ్ళ చెట్టు. వృశ్చిక రాశి వాళ్ళ చెట్టు. ఇది మకర రాశి వాళ్ళ చెట్టు అండి. కుంభరాశి చెట్టు చూసుకోండి, మీరు కూడా బాగా దండం పెట్టుకోండి. ఇది మీనరాశి. ఇది వృషభ రాశి చెట్టు అండి. దొరకలేదు నాది. నాదే ఇది. మిథున రాశి 3వ పాదం 4వ పాదం అంటాం అందే. మిథున రాశి చెట్టు ఇది. అది కర్కాటక రాశి చెట్టు. అది ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాం కదా. నేను గార్డెన్లో మాట్లాడుతాను అని చెప్పాను కదా. యాక్చువల్లీ గార్డెన్ కూడా 6 వరకే టైం ఉంటుంది. 6 తర్వాత ఏంటంటే లైక్ చెట్లు నిద్రపోతాయనో మరి ఏంటో తెలియదు, కానీ మనకి వాళ్ళు 6 తర్వాత గార్డెన్ అనేది క్లోజ్ చేసేస్తున్నారు కంప్లీట్గా. టెంపుల్ అయితే మీకు 7 వరకు ఉంటుంది. కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ మన రాశి అవన్నీ తెలుసుకోవాలంటే మనం 6 లోపలే గార్డెన్లోకి అయితే మనం ఎంట్రీ ఇచ్చేయాలి. ఇప్పుడుకొచ్చి వైజాగ్లో అయితే ఇలాంటివి అయితే ఎక్కడా లేవు. ఇలా రాశి ఫలాలు ఉన్న చెట్లు అయితే ఎక్కడ లేవు. సో ఏంటంటే ఇందాక మేము మీకు చెప్తాను కదా, మాకు వినాయకుడిని పూర్తిగా వీడియో తీయనివ్వలేదు. సో అందుకే వాళ్ళు ఫోటో ఇచ్చారు. ఇది ఆ ఫోటో కనిపిస్తుంది. యాక్చువల్లీ లోపల గణపతి ఇలా ఉంటారు. కొన్ని ఏమో మరి ఎందుకు తీయొద్దన్నారో తెలియదు, కానీ లోపల అయితే స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో అందుకనే మేము అడిగాం అనమాట, మేము ఇట్లా వీడియో తీయొచ్చా అండి అంటే వాళ్ళు అన్నారు లేదమ్మా, ఇది ఫోటో ఇలా వినాయకుడు ఇట్లా ఉంటారు, ఈ ఫోటో కావాలంటే మీరు పెట్టుకోవచ్చు అని చెప్పి. సో ఇది టెంపుల్ అనమాట. సో వైజాగ్కి దగ్గరలో లైక్ అనకాపల్లి నుంచి అయితే మరీ దగ్గర ఉంటుంది. వైజాగ్ నుంచి అయితే ఒక 30 km వస్తుంది. 30 km వస్తుంది. ఈజీగా ప్లస్ వస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది టెంపుల్, గణపతి టెంపుల్. మీరు కూడా కంపల్సరీగా విజిట్ చేయండి, ఫ్యామిలీతో విజిట్ చేయండి, వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. మీరు మనస్ఫూర్తిగా ఏదైతే కోరికలు కోరుకుంటారో ఇక్కడ కోరుకుంటే తీరుతుందంట. మీ కోరికలన్నీ తీరాలని మేము కూడా కోరుకుంటున్నాము. సో ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాము. సో ప్లీజ్ like, share and subscribe to our YouTube channel Sisters Nandikolla. Thank you for watching. Bye. Meet you in next vlog.